Hi, I'm Dr. Madhavi, working at Elden Dental Hospitals. We are located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే బ్రాక్సిజం. ఇప్పుడు చాలా సివియర్‌గా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. అసలు ఈ బ్రాక్సిజం అంటే ఏంటి? పళ్ళు కొరకడం. దాన్ని మనం బ్రాక్సిజం అంటాం. ఇవి దేని వల్ల వస్తాయి? ఎలా? దానికి క్యూర్ ఏంటి అనేదైతే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు బ్రాక్సిజం అనేది 2 టైప్స్ ఉంటది. లైక్ మనం నిద్రలో తెలియకుండా కొరకడం, పళ్ళు కొరకడం. ఆర్ ఎల్స్ కొంతమంది కోపం ఎక్కువ వచ్చినప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు కూడా గట్టిగా పళ్ళు కొరికి అదేదో రిలీఫ్ లాగా ఫీల్ అవుతుంటారు. ఇవి 2 టైప్స్ అనమాట. బేసిక్‌గా ఇప్పుడేంటి ఇలా మనకు బ్రాక్సిజం ఉన్నప్పుడు ఈ నైట్ పళ్ళు కొరికే అలవాటు ఉన్నప్పుడు సడెన్‌గా మనం మార్నింగ్ లేచిన తర్వాత ఒక రకమైన హెడేక్ అనేది కాన్స్టెంట్‌గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తాం. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ బ్రాక్సిజంకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, లేకపోతే టీత్ కూడా ఇర్రెగ్యులర్‌గా అరేంజ్ అయినా, లైక్ మనం ఇప్పుడు క్రౌడింగ్ గానీ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా! ఆర్థో ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటాం మనం. అలా ఏ కండిషన్ ఉన్నా కూడా ఇంకా ఈ బ్రాక్సిజం అనేది ఇలా పళ్ళు మనం ఎక్కువ కొరుకుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా స్మాల్ అలైన్ టీత్ ఉన్నా కూడా, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇలా మనకు బ్రాక్సిజం అనేది వస్తదనమాట. దీనివల్ల మెయిన్ ఏం జరుగుతదంటే మన పళ్ళన్నీ అరిగిపోతాయి. మనకేదైతే ఎనామిల్ ప్రొటెక్షన్‌గా ఉంటుందో, ఆ ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇంకా దీనివల్ల ఇక్కడ ఈ జాలో క్లికింగ్ మూవ్‌మెంట్స్ మనం తెరుస్తున్నా, క్లోజ్ చేస్తున్నా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి టీఎంజే ఇష్యూస్ అని అంటాం. ఇంకా ఇలానే సివియారిటీ పోయే కొద్దీ పైనున్న ఎనామిల్ అంతా పోతూ వస్తది. ఇప్పుడు మనం ఏదైనా ఆల్రెడీ క్యావిటీ ఉండి దానికి సిమెంట్ ఫిల్ చేయించుకొని ఉంటాం. ఆ సిమెంట్ కూడా మనం మెల్లగా గ్రైండింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల ఆ సిమెంట్ కూడా మనం లాస్ అయిపోతాం. దీని ఈవెన్చువల్‌గా ఏమవుతది, ఆటోమేటిక్‌గా టూత్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు లాస్ అవుతూ ఉంటారు. దీనివల్ల హెవీ సెన్సిటివిటీ ఇష్యూస్ చాలా వస్తాయి. అంటే మనకు చూడ్డానికి అన్ని టీత్ ఉన్నాయి, ఏం పుచ్చిపోలేదు, కానీ నాకు పళ్ళన్నీ జిల్లంటున్నాయి అనే ఒక ఫీలింగ్ అయితే మీకొస్తది. అంటే మీకు తెలీదు కదా, అంటే ఎక్కువ పళ్ళు కొరికేస్తున్నాం, దీంట్లో ఈ లేయర్ ఉంటది, ఇది పోతుంది అని. ఈ డిఫరెంట్ టైప్స్ అయితే ఇందులో ఉంటాయి. మేజర్ మనకు ఎనామిల్ ఎప్పుడు లాస్ అవ్వకూడదు. ఎనామిల్ లాస్ అయితే ఆటోమేటిక్ గా టూత్ సెన్సిటివిటీ అనేది చాలా సివియర్ గా వస్తుంది. దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఈ ఇనిషియల్‌లో మనకి ఈ టీఎంజే జాయింట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. తెరుస్తున్నా, క్లోజ్ చేస్తున్నా కూడా ఇక్కడంతా పెయిన్ వస్తున్నట్టు, లేకపోతే తెరిచి క్లోజ్ చేస్తుంటే ఒకలాంటి క్లికింగ్ సౌండ్స్ అనేవి వస్తుంటాయి. వీటిని మనం ఎలా తగ్గించుకోవచ్చంటే ఫస్ట్ మేజర్‌గా మనము స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. ఏదైతే మనం హెవీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది మనకుండాలి. ఇంకొకటి మనము నైట్ గార్డ్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. ఈ నైట్ గార్డ్స్ యూజ్ చేస్తున్నా కూడా మీకు ఈ హ్యాబిట్ అనేది మెల్లగా తగ్గుతూ వస్తది. ఒక ప్రాబ్లమ్ నుంచి మనమైతే బయటికి రావాలి. లైక్ ఈ స్ట్రెస్ రిలీఫ్ అయితే స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలి. ఇంకొకటి టీత్ అన్నీ కూడా డిఫరెంట్‌గా అరేంజ్ అయి ఉంటాయి. మనమేమనుకుంటాం నార్మల్‌గానే ఉంది, దీంతో నాకేం ఇష్యూ లేదు, టీత్ ఎలా ఉన్నా పర్లేదులే, నాకు తినడానికొస్తుంది అనే ఫీల్‌లో మనం ఉంటాం. కానీ మేజర్‌గా దీనివల్ల ఏమైపోతుంది, మనకు పళ్ళన్నీ అరిగిపోతున్నాయి. ఈ అరిగిపోవడం వల్ల మనకి మాల్ ఎలిమెంట్ ఉండడం వల్లే పళ్ళు అరిగిపోతాయి. వీటిని ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం కరెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు పిల్లలు ఉంటారు 15 ఇయర్స్, 16 ఇయర్స్, వీళ్ళలోంచి మనం స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ అనేది. మనకింకా అప్పటికంత అవేర్‌నెస్ లేదు. లైక్ 20స్‌లో అలా మీరు తెలుసుకున్నారు. ఇనిషియల్ 20s-30s ఈ ఏజ్‌లో అయినా కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లైక్ మన టీత్‌ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి హెవీగా బ్రాక్సిజం చేస్తున్న వాళ్ళు మనం బైట్ కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి రిపీటెడ్ నార్మల్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది బెటర్ ఉంటది ఈ బ్రాక్సిజం ఉన్న వాళ్ళకి. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ.